ఫస్ట్ మనం ఏ చాప్టర్ని చూస్తున్నాము అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చాప్టర్ నుంచి చూస్తున్నాం. సో ఫస్ట్ వన్ చూసేది ఏంటి అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చూస్తున్నాం. మరి ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం ఇన్స్ట్రుమెంట్స్ని ఏ విధంగా డివైడ్ చేశామంటే ఇన్స్ట్రుమెంట్స్ని 2 విధాలుగా డివైడ్ చేశాం సార్. మరి ఏమంటారు సార్ ఇన్స్ట్రుమెంట్స్ని 2 విధాలుగా అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అని, ఫస్ట్ టైం వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్స్లో అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అని, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్కి విధంగా మనం ఏం చేసాము అంటే వీటిని డివైడ్ చేసామన్నమాట. అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అంటే ఇన్స్ట్రుమెంట్స్ని 2 విధాలుగా క్లాసిఫికేషన్ చేసాం. ఒకటేమో అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. మళ్ళీ ఈ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ని 3 టైప్స్గా క్లాసిఫికేషన్ చేసాం. మరి ఏంటి అంటే అవి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, నెక్స్ట్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్, థర్డ్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ని 3 విధాలుగా క్లాసిఫికేషన్ చేశామండి. ఇండికేటింగ్ ఒకటి, రికార్డింగ్ ఒకటి, ఇంటిగ్రేటింగ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అని. మళ్ళీ ఈ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని 2 విధాలుగా క్లాసిఫికేషన్ చేశామండి. అవి ఒకటేమో ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని, ఇంకోటేమో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని. ఏమేం చేశాం సార్? ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ని 2 విధాలుగా క్లాసిఫికేషన్ చేశాం. ఒకటేమో అబ్సల్యూట్ అని, నెక్స్ట్ వన్ వచ్చి సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అని. మళ్ళీ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ని 3 విధాలుగా క్లాసిఫికేషన్ చేశాం. ఇండికేటింగ్ అని, రికార్డింగ్ అని, ఇంటిగ్రేటింగ్ అని. మళ్ళీ ఈ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని 2 విధాలుగా క్లాసిఫికేషన్ చేశాం. ఒకటేమో ఎలక్ట్రికల్, ఇంకోటేమో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని. మరి ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మరి అవి దేని మీద డిపెండ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ మరి దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ వోల్టేజ్ మీద డిపెండ్ అవుతాయి. మరి ఈ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ దేని మీద డిపెండ్ అవుతాయంటే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి కరెంట్ మీద డిపెండ్ అవుతాయి. అంటే మనం దీనికి ఇన్పుట్ ఏమి ఇవ్వాలి అంటే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్కి ఇన్పుట్ కరెంట్ ఇస్తే మనకి పాయింటర్ అనేది మూవ్ అవుతే ఆ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఏమంటాము అంటే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఒకవేళ మీరు వోల్టేజ్ కనుక ఇచ్చారు అనుకోండి ఆ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఏమంటాము అంటే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. అంటే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటున్నాయి? వోల్టేజ్ మీద. ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటున్నాయి? కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటున్నాయి. అందుకే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్లో డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అయ్యిందండి? ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ కరెంట్ మీద డిపెండ్ అయ్యింది. ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ డిపెండ్స్ ఆన్ ద కరెంట్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి? డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి అంటే ఇవి వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. దేని మీద సార్? ఎలక్ట్రానిక్ వచ్చి వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సార్ మరి మనం ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చూస్తామా, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మనం చదువుకుంటామా అంటే మనం చదువుకునేది మాత్రం ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాత్రమే చదువుకుంటాం. మనకి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి లేవు. మరి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే కనుక ఈ వోల్టేజ్ మీద డిపెండ్ అవ్వడానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే CRO, నథింగ్ బట్ క్యాథోడ్ రే ఆసిల్లోస్కోప్. దీన్నే మనం ఏమంటాము అంటే CRO అంటూ ఉంటాం, క్యాథోడ్ రే ఆసిల్లోస్కోప్. నెక్స్ట్ ఇంకా ఏం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే డిజిటల్
వోల్ట్ మీటర్. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటి అంటే డిజిటల్ వోల్ట్ మీటర్. దీన్నే ఇంకా ఏమంటారు సార్ అంటే డివిఎం అని కూడా అంటారు సార్. మరి సార్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్కి రెస్పాన్సిబుల్ క్వాంటిటీ, మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే మనం ఇప్పుడు చదువుకునే ప్రతి మీటర్ కూడా దేని కిందికి వస్తుంది అంటే ఈ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ కిందికే వస్తుందన్నమాట. ఇవి ఇన్స్ట్రుమెంట్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి. మరి ఇన్స్ట్రుమెంట్స్ క్లాసిఫికేషన్ అయింది. మరి ఇందులో సార్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దామండి. అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటో ఇప్పుడు నీట్గా చూసుకుంటూ వద్దాం. ఇన్స్ట్రుమెంట్స్ని రెండు విధాలుగా క్లాసిఫికేషన్ చేసాం. ఒకటేమో అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అని, సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ విధంగా క్లాసిఫికేషన్ చేసాం. మరి ఇప్పుడు వాటి గురించి చూద్దాం. అసలు అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటో ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏమనుకున్నాం సార్, ఫస్ట్ వన్ వచ్చేసరికి అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. మరి ఈ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ దేనికోసం యూజ్ చేస్తాము అంటే, నార్మల్గా ఈ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ మీకు స్టార్టింగ్లో ఒక మీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సార్ మనం 15 ఇస్తే మనకి ఎంత చూపించింది సార్, 14 కానీ 17 కానీ చూపించింది. అంటే 100% కరెక్ట్ రిజల్ట్స్ ఇచ్చిందా, ఇవ్వలేదు కదా. బట్ ఈ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏమనుకోవచ్చు అంటే మోస్ట్ అక్యురేట్ ఇన్స్ట్రుమెంట్స్. అక్యురేట్ అంటే ఏంటండి, మీరు 100 ఇస్తే 100 ఆంపియర్స్ ఇస్తే 100కి 100 ఆంపియర్స్ చూపిస్తుంది అనమాట. అంటే 100% కరెక్ట్ రిజల్ట్స్ ఇచ్చే మీటర్స్ని ఏమంటాము అంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. అంటే పర్ఫెక్ట్ వితౌట్ అసలు ఎర్రర్ అనేది లేకుండా ఉండే మీటర్స్ ఏం మీటర్స్ అంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఏమని రాసుకోవచ్చు సార్, అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మోస్ట్ అక్యురేట్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇన్స్ట్రుమెంట్స్లలో మోస్ట్ అక్యురేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి సార్ అంటే, ఇన్స్ట్రుమెంట్స్లలో మోస్ట్ అక్యురేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి అంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మోస్ట్ అక్యురేట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. సో ఇవి ఏం రిజల్ట్స్ ఇస్తాయి సార్, 100% ఇవి అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయన్నమాట. అంటే 100% ఇవి ఖచ్చితమైన రిజల్ట్స్ ఇచ్చే వాటిని ఏమి ఇన్స్ట్రుమెంట్స్ అంటాం సార్ అంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం అనమాట. అంటే 100% ఖచ్చితంగా రిజల్ట్స్ ఇస్తాయి. నెక్స్ట్, మరి ఈ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ని రావాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఇలా ఈక్వేషన్స్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ x+y = 10 అనుకుంటున్నాను, x - y = 5 అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు XY వాల్యూస్ కావాలి సార్. ఇవి రెండింటిని నేను 1, 2ని అడిషన్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి సార్. ప్లస్ మైనస్ క్యాన్సిల్. x + x 2x = ఎంత వస్తుంది సార్, 10 + 5 అంటే 15 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి x ఏమొస్తుంది సార్, 15/2 వస్తుంది. 15/2 అంటే ఎంత సార్, 7.5. ఎక్స్ వచ్చింది, ఎక్స్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ దాంట్లో 7.5 + y = 10 సార్. y = ఎంత సార్ అంటే 2.5. అంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇలా మీరు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలన్నమాట. మరి ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం అనేది ఈజీయా డిఫికల్టా సార్? కొంచెం టైం అనేది కూడా టేకింగ్ తీసుకుంటుంది కదా సార్. టైం అనేది కొంచెం తీసుకుంటుంది కదా ఇవన్నీ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి. బట్ ఇవి అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి. అంటే 100% ఖచ్చితమైన రిజల్ట్స్ ఇస్తాయి. ఏ ఇన్స్ట్రుమెంట్స్ సార్, అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ని రావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇలా ఈక్వేషన్స్ని మీరు సాల్వ్ చేయాలి. ఇలా ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం అనేది టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే బై సాల్వింగ్ ద ఈక్వేషన్ మనం ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే బై సాల్వింగ్ ద ఈక్వేషన్స్ వి విల్ గెట్ రిజల్ట్స్. బై సాల్వింగ్ ద ఈక్వేషన్ వి విల్ గెట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. బట్ ఇవి టైం టేకింగా, లెస్ టైం టేకింగా? మోర్
టైం టేకింగ్ కనుక తీసుకుంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటాయి అన్నమాట. ఏ ఇన్స్ట్రుమెంట్స్ సార్? అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్. టైం అనేది ఎక్కువ టైం తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్. మరి సార్ మరి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కదా, మరి వీటి వల్ల యూసేజ్ ఏంటి సార్ అంటే, ఇవి యూసేజ్ వచ్చేసరికి ఇవి 100% ఖచ్చితమైన రిజల్ట్స్ ఇస్తాయి కాబట్టి వీటిని సైన్స్ అండ్ టెక్నాలజీస్లో కావచ్చు, రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీస్లో కావచ్చు, అంటే ఎక్కడైతే రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉంటాయో అక్కడ యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏం ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు అంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తారనమాట. అంటే వీటిని ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం సార్? యూజ్డ్ ఇన్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం సార్? రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీస్లలో ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. ఎక్కడ సార్? రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీస్ పర్పస్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి సార్ అంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తున్నాం. సార్ మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత అసలు అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేవి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి సార్. మరి అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి టాంజెంట్ గ్యాల్వానోమీటర్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిలే కరెంట్ బ్యాలెన్స్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి అబ్సల్యూట్ ఎలక్ట్రోమీటర్. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం గుర్తుపెట్టుకున్నాము అంటే, సార్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ 100% అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి సార్, కానీ ఇవి టైం అనేది ఎక్కువ తీసుకుంటాయి సార్. సో అందువల్ల 100% అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి కాబట్టి వీటిని ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే రీసెర్చ్ పర్పస్లో, ల్యాబొరేటరీస్ పర్పస్లో యూజ్ చేసే మీటర్స్ ఏంటి సార్ అంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తున్నాం. మరి అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే టాంజెంట్ గ్యాల్వానోమీటర్, రిలే కరెంట్ బ్యాలెన్స్ ఈక్వేషన్, అబ్సల్యూట్ ఎలక్ట్రోమీటర్స్ అనేవి వీటికి దేనికి ఎగ్జాంపుల్స్ అంటే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎగ్జాంపుల్స్ సార్. ఇది ఫస్ట్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం.